మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు సర్వశక్తి గల నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుండి మీకు శుభములు. హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తున్నాను. 29వ కీర్తన 11వ వచనాన్ని నేను చదువుతున్నాను. 29వ కీర్తన 11వ వచనం. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానమును కలుగచేసి వారిని ఆశీర్వదించును. ఆ ముందు మాటను కూడా గమనిస్తే ఒక్కసారి ఆ 10వ వచనంలో యెహోవా ప్రళయ జలముల మీద ఆసీనుడాయను అని చెప్తున్నాడు. యెహోవా ప్రళయ జలముల మీద ఆసీనుడాయను అని చెప్తున్నాడు. అంటే ఒకవేళ ఏ ఉపద్రవం, ఏ తుఫాను వంటి పరిస్థితులు మన జీవితాల్లోనికి వచ్చినప్పటికీ ఆ ప్రతి పరిస్థితిలో దేవుడు తప్పించి, ఆ ప్రతి పరిస్థితి నుంచి దేవుడు తప్పించి మనకు బలాన్నిచ్చి, మనకు సమాధానాన్ని కలుగచేసి ఆశీర్వదించే దేవుడు అనే విషయాన్ని చెప్తున్నాడు అక్కడ. ఒకవేళ మన కుటుంబాలలో లేకపోతే మన దైనందిన జీవితాలలో ఎలాంటి తుఫానులను ఎదుర్కొంటున్నావో, ఒకవేళ ఎలాంటి ప్రళయాలను లేకపోతే ఎలాంటి భయంకరమైనటువంటి ఆ తుఫాను వంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నావేమో, అలాంటి పరిస్థితులలో దేవుడిచ్చేటువంటి సమాధానకరమైన స్థితి గురించి మాట్లాడుతున్నాడు కీర్తనాకారుడైనటువంటి దావీదు. మరలా ఆ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. ఒకసారి గమనిస్తే, యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగచేసి వారిని ఆశీర్వదించును. బలము కలుగచేసే దేవుడు, సమాధానము కలుగచేసే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. కాబట్టి అది ఎలాంటి జల ప్రళయమైనప్పటికీ ఆ ప్రళయ జలముల మీద దేవుడు ఆసీనుడై ఉన్నాడు. ఎలాంటి సమస్య ఉందో ఆ సమస్య కంటే అతీతుడైనటువంటి దేవుడు మనకున్నాడు. ఆయనను చూస్తూ మనము ముందు కొనసాగినప్పుడు మనం బలం పొందుకునే వారంగా ఉంటాం, సమాధానాన్ని పొందుకునే వారంగా ఉంటాం, ఆశీర్వదించబడే వారంగా ఉంటాం. ప్రళయ జలముల మీద ఆసీనుడై ఉన్నాడు అంటే ఎలాంటి సమస్య, ఎలాంటి ఉప్పెన వంటి పరిస్థితులు, ఎలాంటి తుఫాను వంటి పరిస్థితులు, ఎలాంటి గందరగోళమైన పరిస్థితులు మన జీవితాల్లో ఎదురైనప్పటికీ వాటికి అతీతుడైనటువంటి దేవుడు మనకున్నాడు అనే విషయాన్ని దావీదు అక్కడ ప్రచురపరుస్తూ ఉన్నాడు. అనే విషయాన్ని చెప్తూ అంటున్నాడు. ఆ మాటను జాగ్రత్తగా గమనిస్తే ఆయన బలపరిచే దేవుడు, సమాధానం ఇచ్చే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. ఏ బలహీనతలు మనకున్నప్పటికీ, ఏ తుఫాను వంటి పరిస్థితిలో కొట్టుకొని పోతూ ఇక దిక్కు లేని స్థితిలో నేనున్నానేమో అనేటువంటి ఒక అగమ్య గోచరమైన పరిస్థితిలో ఉన్నప్పటికీ ఆయన బలపరిచే దేవుడుగా ఉన్నాడు. సమాధానాలేమితో గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో ఒకళ్ళు ఉంటున్నట్లయితే ఆయన సమాధానాన్ని అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు. బలాన్నిచ్చి సమాధానాన్ని అనుగ్రహించి ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ప్రళయ జలము మీద ఆయన ఆశీనుడైనటువంటి దేవుడు అనగా నీ సమస్యకు అతీతుడైనటువంటి దేవుడు, నీ సమస్య కంటే గొప్ప దేవుడు నీకున్నాడు. సమస్యనే గొప్పదిగా చేసుకొని ఆ పరిస్థితుల్లోనే కూరుకొని పోకుండా అతీతుడైనటువంటి, ఆ సమస్యకు అతీతుడైనటువంటి, ఆ సమస్యల్లో మనకు బలము దయచేసేటువంటి దేవుని వైపు చూద్దాం. ఆ సమస్య లేకపోతే సమాధాన లేమి ఏదైనప్పటికీ ఆ పరిస్థితుల్లో సమాధానం ఇవ్వగలిగినటువంటి దేవుని వైపు చూద్దాం. అలా చూస్తూ ఆశీర్వదించబడదాం. చిన్న ప్రార్థన చేస్తాను. కృపగలిగిన దేవా, దయగలిగిన మా తండ్రి, మా గొప్ప దేవా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ప్రళయ జలముల మీద ఆసీనుడైన దేవుడవు నీవు ప్రభా. సమస్య ఎంత పెద్దదైనప్పటికీ ప్రభా, ఆ సమస్య మీ ఎదుట చిన్నదే ప్రభా, దాని మీద ఆసీనుడైనటువంటి దేవుడవు ప్రభా. నా దేవ, సమస్యలను మేము చూడక మిమ్ములను చూడగలిగే అనుభవాలు మాకు నేర్పించండి ప్రభా. మమ్మలను బలపరిచే దేవుడవు, మాకు సమాధానాన్ని కలుగచేసే దేవుడవు, మమ్మలను బలపరిచి సమాధానాన్ని కలుగచేసి ఆశీర్వదించే దేవుడవు. కనుక మీ వైపు చూడగలిగే కృప, పరిస్థితులకు అతీతంగా మిమ్మల్నే దృష్టిస్తూ ముందుకు కొనసాగగలిగే ధన్యత మాకు అనుగ్రహించమని, మీ కృపా కార్యాలు మా జీవితాలలో, మా కుటుంబాలలో జరిగించమని, సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకు మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు నిత్యము మనకు సమాధానాన్ని అనుగ్రహించి బలపరచునుగాక. ఆమేన్.